మీరు పీరియడ్స్ అప్పుడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్ హానికరమా, క్యాన్సర్ దాయకమా? పీరియడ్స్ అప్పుడు వాడే శానిటరీ నాప్కిన్స్ కానీ గర్భసంచి అంటే గైనకలాజికల్ క్యాన్సర్స్ కానీ ఎటువంటి కోరిలేషన్ లేదు. శానిటరీ నాప్కిన్స్లో ఉండే థాలెట్స్ కానీ వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వల్ల కొంత హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండే అవకాశం, బ్లడ్ ప్రెషర్ కాజ్ చేసే అవకాశం, పుట్టబోయే పిల్లలకి కొన్ని చిన్న చిన్న లోపాలు వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంది. అందుకనే WHO శానిటరీ నాప్కిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి ఒక ఆర్డర్ పాస్ చేసింది, వీటిలో కెమికల్ కంటెంట్ తక్కువ ఉండాలని. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మన మోడర్న్గా యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్లో ఆ కెమికల్ కంటెంట్ ఎంతో తక్కువ ఉంది. కానీ దానిలో ఉండే ప్లాస్టిక్ వల్ల కానీ ఆ కెమికల్స్ ఎంతో కొంత ఉన్నా సరే ఎలర్జీస్ కానీ ర్యాషెస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పీరియడ్స్ అప్పుడు వాడే ఆర్గానిక్ ప్యాడ్స్ వాడండి. సో ఆర్గానిక్ ప్యాడ్స్ అంటే 100% కాటన్తో తయారైనవి. ప్యూర్ కాటన్ ప్యాడ్స్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే అది ఫాస్ట్గా సోక్ అవుతుంది కానీ దానివల్ల ర్యాషెస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. వేరే ఆప్షన్ కోసం అయితే మెన్స్ట్రువల్ కప్ కానీ లేకపోతే మెన్స్ట్రువల్ ప్యాంట్స్ కానీ ప్యాంటీస్ కానీ వచ్చాయి. సో ఇది రీయూజబుల్గా ఉంటుంది, ఇవన్నీ వాడుకోవచ్చు, శుభ్రంగా మెయింటైన్ చేయాలి. పాతకాలం అంటున్నారు, మరి మా బామ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు నాప్కిన్స్గా ఇవేమి యూజ్ చేయలేదు కానీ కొన్ని క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు అవి యూజ్ చేయొచ్చా అంటే బిగ్ నో. మీరు హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చిన రీయూజబుల్ అన్నీ కూడా దాని మెటీరియల్ కానీ దాని క్వాలిటీ కానీ టోటలీ డిఫరెంట్. సో రెగ్యులర్గా వాడే బట్టలు మాత్రం వాడకూడదు. మీరు యూజ్ చేయాలంటే రీయూజబుల్గా ఉన్నవి యూజ్ చేసుకోండి.